నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజత. ఇక మున్సిపల్ ఎన్నికల బరిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఆయా పార్టీ అభ్యర్థులను పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తారు. ప్రస్తుతం అయితే మన చండూరు మున్సిపాలిటీ అయితే ఉన్న 10వ వార్డుకు సంబంధించి కూడా మనకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొత్తపాటి సతీష్ ఉన్నారు. ముఖ్యంగా ప్రధానంగా అంశం చూసుకున్నట్లయితే ఈ 10 వార్డులలో బీఆర్ఎస్ కార్యకర్తల గురించి అలాగే పార్టీల ప్రచారం గురించి ఏ విధంగా ముందుకెళ్తున్న విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. వి3 న్యూస్ ప్రేక్షకులకి అభిమానులకి ప్రత్యేకంగా నమస్కారాలు. ఈ మధ్యకాలంలో వి3 న్యూస్ ప్రజల్లో బాగా చొచ్చుకుపోయింది, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ వి3 న్యూస్కు ఈరోజు నా సమాచారం అంటే ప్రజల వద్దకి తీసుకెళ్తున్నందుకు ముందుగా వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా పట్టణ అధ్యక్షులుగా ఉంటూ మీ పార్టీ అభ్యర్థులనే కాకుండా మీరు కూడా 10వ వార్డు నుంచి పోటీ చేస్తారు. ఏ విధంగా ఉంది ప్రచారం, ఏ విధంగా సాగుతూ ముఖ్యంగా మీ వార్డులో ఎలా ఉంది పరిస్థితి? చెండూరు మున్సిపాలిటీలో ఇప్పుడు 10 వార్డులోకెల్లా మేము 9 వార్డులో పోటీ చేస్తున్నాము. ప్రతి వార్డులో స్పందన మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చేసినటువంటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ వస్తే కరెంటు ఉండదు, లేకపోతే దేశం వెనుకకపోతుంది, మన రాష్ట్రం మొత్తం దేశంలో వెనుకబడుతానం వస్తుందంటే తెలంగాణ వస్తుంది అని చెప్పినటువంటి కాంగ్రెస్ నాయకులు తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రం మేము ముఖ్యమంత్రులు అవుతాం, మేము ఎమ్మెల్యేలు అవుతామని వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు తప్ప 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక్కసారి మీకు అవకాశం ఇస్తాం, మీరేం చేస్తారో చూద్దామని కూడా ప్రజలు వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది. కళ్ళబొల్లి మాటలు చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు, చేతగాని హామీలు మొత్తం ఇచ్చారు. అవి నేర్చడంలో వెనుకబడతనం ఉంది. ఎన్ని హామీలు ఇచ్చారో అందులో ఒక ఉచిత బస్సు మినహా ఎలాంటి హామీలు నెరవేర్చలేదు గత ప్రభుత్వం, అట్లా చేసింది. అందుకనే బీఆర్ఎస్ నాయకులను ప్రజాదరణ గట్టిగా ఉంది. పూర్తి మద్దతు మాకు తెలియజేసినందుకు ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు చేసుకుంటున్నాం. అంటే ముఖ్యంగా మీరు 10వ వార్డు నుంచి పోటీ చేస్తారు. ఇదే గతంలో ఈ వార్డు నుంచి కూడా మాజీ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న గారు అయితే ప్రత్యేకంగా ఉన్నారు. ఆ తర్వాత యువతకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి పార్టీ ఆదేశానుసారం మీకు ఇచ్చారు. ఈ విధంగా వెళ్తున్నారు, వాళ్ళ మద్దతు ఎలా ఉంది? ఎందుకంటే పట్టణ అధ్యక్షులుగా ఉండి ఒక్కసారిగా చైర్మన్ సీట్ని కాదనుకొని మీకు ఇచ్చారు, మీరు ఏ విధంగా వెళ్తున్నారు వాళ్ళ మద్దతు? ఒకటే, పార్టీ అధిష్టానం ఏ విధంగా నిర్ణయిస్తే ఆ విధంగా మేము వెళ్ళాలనుకున్నాం. అందులో గతంలో ఇక్కడ 10వ వార్డు అభ్యర్థి అయినటువంటి తోకల చంద్రకళ వెంకన్న గారు పార్టీని గత 30 సంవత్సరాల క్రితం చెండూరులో అదే వార్డులో కనీసం సీసీ రోడ్లు లేవు, నీళ్లు లేవు, నిధులు లేవు, ఏవీ లేవు అక్కడ. కానీ 5 సంవత్సరాల క్రితం మనం చైర్మన్ సీటు కైవసం చేసుకున్న తర్వాత ప్రతి గల్లీలో సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది, నీళ్లను తెచ్చుకోవడం జరిగింది, విద్యుత్ లైట్లు వేసుకోవడం జరిగింది, విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు గల్లీల్లో సైకిల్ తిరగడానికి కూడా ప్లేస్ లేకుండే, కానీ చిన్న గల్లీలో కూడా సీసీ రోడ్లు వేసుకున్న తర్వాత చిన్న కార్లు, మన కార్లు కూడా వెళ్తున్నాయి. ఈరోజు గల్లీలో ఆటోలు తిరుగుతున్నాయి. గతంలో ఆటోలు తిరగాలన్నా తిరిగే పరిస్థితి లేదు. చాలా అభివృద్ధి చెందింది. ప్రజల స్పందన ఎలా ఉందంటే, మీరు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ చేసిరయ్యా, చాలా బాగా చేసిర్రు, ఇప్పుడు ఎవ్వరు వచ్చినా కానీ వాళ్ళకి వేయము, మీకే పూర్తి మద్దతు ఇస్తాం, మీరు ఉండాలి, మీలాంటి వాళ్ళే మాకు కావాలనేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే మాకు డెవలప్మెంట్ కనిపించింది, మా ఫండ్స్ వచ్చినాయి, డెవలప్మెంట్ చేస్తున్నారు, మీకే సహకరిస్తాం, మీకే ఓట్లేస్తామని వాళ్ళ మద్దతు తెలుపుతుంటే చాలా సంతోషంగా ఉంది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే తర్వాత ఆయన రాజీనామా చేసిన తర్వాత ఇవన్నీ జరిగినట్టు ప్రస్తావన తీసుకొస్తున్న అధికార పక్ష నాయకులు కానీ అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కానీ జనాలకు ఆ విధంగా వెళ్తారు. దీని గురించి మీరేమంటారు? అవును, రాజగోపాల్ రెడ్డి గారు ప్రస్తుతం అదే చెప్తున్నారు, నేను రాజీనామా చేయడం వల్లనే డెవలప్మెంట్ జరిగింది, నేను రాజీనామా చేయడం వల్లనే సీసీ రోడ్లు వేయడం జరిగింది అని చెప్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఈయన ఉన్నాడు కాబట్టి రాజీనామా చేయడం వల్ల వచ్చింది అని చెప్తున్నారు. మరి అధికార పక్షం అయినటువంటి ఇప్పుడు మీరే అధికారం వల్ల ఉన్నారు, మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రతిపక్షం వల్ల ఉన్నప్పుడు రాజీనామా చేస్తే ఫండ్స్ వచ్చినాయి అన్నప్పుడు అధికారం వల్ల ఉన్నాయి. ఇప్పటికీ 24 నెలలు అయింది. 24 నెలలకెళ్ళి ₹1 ఫండ్ ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? బదనాం మోపడానికే కదా. డెవలప్మెంట్ చేయొచ్చు కదా మీరు కూడా. మేము ప్రజల తరపున ఒకటే అడుగుతున్నాం, డెవలప్మెంట్ చేయండి, మీరా మేమా కాదు. మా కేసీఆర్ గారు ప్రతి రోడ్డు దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ గారు కానీ కూచుకున్న ప్రభాకర్ రెడ్డి గారు కానీ గుంతకల్ల జగదీశ్వర్ రెడ్డి గారిని వేసినట్టు రోడ్లలో తిరగకు. నువ్వు వేసిన రోడ్లలో తిరుగు చూద్దాం దమ్ముంటే. నువ్వు వేసిన రోడ్ ఏది? ఒక్క రోడ్డు చూపించు, అదే రోడ్లో తిరుగు. మేము వేసిన రోడ్లలో మేము తిరుగుతాం. దమ్ము ధైర్యం ఉంటే మేము వేసిన రోడ్లలో మేము తిరుగుతాం, మీరు అట్లే తిరగండి.
ముఖ్యంగా అయితే అటు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా చండూరు మున్సిపాలిటీ ప్రాంతాల్లో తిరుగుకుంటా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అది బురదలేసినట్టే. ఎందుకంటే ముఖ్యంగా అటు అధికారంలో అటు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ఇటు ఎమ్మెల్యేగా నేనున్న అభివృద్ధి పనులు చేసుకోవడం ముఖ్యమైన చాలా సంతోషకరమైన విషయం కూడా. ఎందుకంటే అటు రాష్ట్రంలో ఇటు చండూరులో కూడా మనకు సరైనటువంటి ఎమ్మెల్యే ఉన్నారు, అన్ని విధాలుగా ముందుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయదంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, రాజగోపాల్ రెడ్డి గారు అంటే నాకు చాలా గౌరవం, ఎమ్మెల్యేగా కానీ వ్యక్తిగతంగా కానీ మా కాంగ్రెస్కి ఓటేస్తేనే మేము తెస్తాం, మా కాంగ్రెస్కి ఓటేస్తేనే మేము గెలిపిస్తేనే ఫండ్స్ తెస్తాం అనేది ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మాత్రమే ఎమ్మెల్యే గారు కాదు కదా, మునుగోడు నియోజకవర్గం ప్రజలందరికీ ఎమ్మెల్యే. మీరు బలుగు బడహీన వర్గాలకు మొత్తం నువ్వు ఎమ్మెల్యేవు, వాళ్ళకు సహాయం చేయాలి. మా కుసుకుల ప్రభాకర్ రెడ్డి గారు అట్లేం చేయలేదు కదా. కింది స్థాయిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళను పైకి లేపే ఉపాయం చేయాలి. బడుగు బలహీన వర్గాలను మొత్తం ఆదుకోవాలి. ఎక్కడైతే కార్యక్రమాలు లేవో, నీళ్లు లేవో అక్కడ నల్లాలు ఏర్పాటు చేయించాలి, రోడ్లు లేవో రోడ్లు వేపియాలి, డ్రైనేజీలు లేవో డ్రైనేజీలు వేపియాలి. దాని మీద చూపించాలి శ్రద్ధ. కానీ మా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే చేస్తాం, బీఆర్ఎస్ని చేస్తే మేము చెయ్యము అలా చెప్పడం కరెక్ట్ కాదు కదా. అదంతా ప్రజలు గమనిస్తున్నారు. మొన్న కూడా అదే చెప్పారు గ్రామ పంచాయతీ ఎన్నికలలో. కానీ చెండూరులో ఏ విధంగా సమాధానం చెప్పారో మనం అందరం చూసినాం. ముఖ్యంగా ప్రధానంగా అంటున్నారు, గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళంతా కుటుంబ పాలన అయిపోయింది. అలాగే దోపిడీకి కూడా కేఆర్ ఆఫ్ అడ్రస్గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క కేసులను కూడా తిరగదీస్తూ కూడా చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకునే విధంగా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని కూడా అంటున్నారు. ఖచ్చితంగా మీరు అంటున్నారు కేసులు పెడుతున్నాం, అది పెడుతున్నాం, ఇది పెడుతున్నాం. కరెక్ట్ ఎలక్షన్ల ముందలే కేసులు గుర్తొస్తాయి మనకి. అది ఎందుకో ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ఎలక్షన్ల ముందలే అది కుటుంబ పాలన అంటారు. మరి రాజగోపాల్ రెడ్డి గారు మా అన్నకు మంత్రి ఉంది కదా, ఈయన వద్దని చెప్పొచ్చు కదా. అన్న మంత్రి, కొడుకు మంత్రి, ఇంకొకరు మంత్రి అందు కావాలా? అప్పుడు కుటుంబ పాలన గుర్తు రాదా? అది తప్పుడు ప్రచారం. కుటుంబ పాలన కేసీఆర్ గారు అంటే తొలి ముఖ్యమంత్రి, కష్టపడి సాధించినటువంటి ఘనత కేసీఆర్ గారిదే. ఖచ్చితంగా అది కుటుంబ పార్టీ కాదు. నేను ఆయన కుటుంబం కాదు కదా, మరి నాకెందుకు ఇచ్చారు పోటీ చేయమని? వాళ్ళ మనమనుకో మనవనాలకు వాళ్ళ చుట్టాలకు ఎవరికో ఇవ్వచ్చు కదా, ఇక్కడ లేరా వాళ్ళ కులం వాళ్ళు? అదే కాదు, కుటుంబ పాలన ఎట్టి పరిస్థితుల్లో కాదు. డెవలప్మెంట్ చేయడం వల్ల కేసీఆర్ తర్వాతనే ఎవరైనా. ముఖ్యంగా ప్రధానంగా మున్సిపాలిటీ విధంగా చూసుకుంటే పట్టణ అధ్యక్షుడు ఉన్నారు, మీ మీద మరింత బాధ్యత ఉంటుంది. అలాగే 10వ వార్డుని కూడా పోటీ చేస్తున్నారు. ఒక అర్జునుడు తోడుగా అలాగే శ్రీకృష్ణుడిగా తోకలింకన గారు అయితే మీ మద్దతు ఉన్నారు. ఎలా ఉంటుంది మీ స్టాండ్? ఎలా తీసుకోకపోతే మరి 2 రోజులు మాత్రమే ఉంది పోలింగ్ సమయానికి, ఏ విధంగా వెళ్ళిపోతారు ఫైనల్గా? మేము ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు ప్రజాదరణ చాలా బాగుంది. వార్డులోకి వెళ్ళినప్పుడు వెంకన్న గారు నా ఎమ్మటి ఉన్నందుకు చాలా బలంగా ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ ఆదరించి తోకలింకన్న గారు బాగా చేసిరయ్యా, ఆయన ఎట్లా చేసిండు మీరు అట్లే చేయండి, బయట ఎవ్వరు ఎన్ని చెప్పినా సరే మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాది, మా పైన పెట్టుకున్నాం అనేసి వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎన్ని వార్డులు గెలిచే అవకాశం ఉంటుంది? మీకు ఎంత మెజార్టీ వచ్చే అవకాశం? సుమారుగా మనం 7 వార్డులు గెలిచే అవకాశంగా ఉంది. ఖచ్చితంగా 150 నుంచి 200 మెజార్టీ ఖచ్చితంగా నా వార్డులో వస్తుంది. చివరిగా ప్రజలకు ఏం చెప్పబోతారు? అటు చండూరు పట్టణ ప్రజలకు కానీ ఇటు మీ వార్డు ప్రజలకు కానీ చివరికి ఏం చెప్తారు? మేము చెప్పేది ఒకటే, ప్రజలు మొత్తం ప్రజా పరిపాలన ఏ విధంగా ప్రజా పరిపాలన వాళ్ళు పెట్టుకున్నారు పేరు, కానీ చేసింది మాత్రం కేసీఆర్ గారే. డెవలప్మెంట్ చేసింది మొత్తం కేసీఆర్ గారే. జగదీశ్వర్ రెడ్డి గారు, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు అండదండలతో మన చెండూరు మున్సిపాలిటీని చేయడం జరిగింది, రెవెన్యూ డివిజన్ చేయడం జరిగింది. గతంలో డెవలప్మెంట్ మన చెండూరులో ఏ విధంగా ఉండేది, బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉందో మనందరూ ప్రజలు, చెండూరు పట్టణ ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. ఖచ్చితంగా అభివృద్ధి చేసే వాళ్ళకే ఓటు వేస్తారు కాబట్టి అందరూ గమనించి కారు గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇది ముఖ్యంగా చండూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున అయితే కూడా వార్డులో ఉన్నటువంటి సమస్యలు కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల కాలంలో కూడా పెద్ద ఎత్తున కూడా డెవలప్ జరిగింది. అది కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని కూడా చెప్తున్నారు. అటు రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి ప్రజాపాలన కార్యక్రమాలుగా కూడా ఉచిత బస్సు మినహా తప్పించి ఏ ఒక్క పథకం కూడా అమలు కాలేదని కూడా స్పష్టంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు చెప్తున్నారు. ఈ ఎన్నికల్లో మాత్రం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధిష్టానం చేజిక్కించుకోబోతుంది. అలాగే కార్పొరేషన్ చైర్మన్ పీఠం కూడా బీఆర్ఎస్కే దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే గతంలో ఉన్నటువంటి మాజీ ఎంపీపీ తోకలింకన గారు కానీ అలాగే మాజీ చైర్పర్సన్ తోకల చంద్రకళ వెంకన్న గారి మద్దతుతో ఆశీర్వాదాలతో ముందుకు సాగుతూ కూడా ఈ మరోసారి కూడా చండూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా చైర్మన్ సంబంధించినటువంటి పీఠం కూడా బీఆర్ఎస్ పార్టీ ఘన విజయంతో సాధిస్తుంది. 10 వార్డులకు సంబంధించినటువంటి వార్డులలో 7 వార్డులు కైవసం చేసుకొని ఘంటాపథంగా చెప్తున్నారు. కెమెరామెన్ బాలకృష్ణ, మహేష్,